హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ఏ కవిత గారు రచించిన బ్లాక్మెయిల్ అనే మినీ నవలను వినేద్దామండి. డాక్టర్, మీరు చెప్పింది నమ్మశక్యం కాలేదు. మా నాన్నకి అని అంటున్న విక్రాంత్ భుజంపై చేయి వేసి, డాక్టర్, విక్రాంత్ కంగారు పడకు, మీ నాన్నకి క్యాన్సర్ అని పరీక్షల్లో తేలింది. ఆపరేషన్ చేసి దాన్ని బాగు చేయవచ్చు అన్నారు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా నాన్నకి ఆరోగ్యం సరిచేయండి. జీవితంలో చాలా కష్టపడ్డాడు. క్రిందటి నెలలో రిటైర్ అయ్యాడు. ఇకపై ఆయన సంతోషంగా కాలం గడపాలి అన్నాడు విక్రాంత్. 10 లక్షలుంటే మీ నాన్న ఆరోగ్యం బాగు చేయవచ్చు అని డాక్టర్ అంటుండగానే విక్రాంత్, తప్పకుండా, మా ఆఫీస్లో లోన్ 3 నెలల్లో వచ్చేస్తుంది. మీరు అందుకు ఏర్పాట్లు చేయండి అన్నారు. 3 నెలలంటే చాలా కష్టం. ఈ వారంలో ఆపరేషన్ చేస్తే చాలా మంచిది. మీరు 5 రోజుల్లో డబ్బు ఏర్పాటు చేయాలి అని డాక్టర్ అంటుండగానే విక్రాంత్, ఎందుకు, వారం రోజుల్లో చేయాలి, ఆలస్యం అయితే ఏమైనా కష్టం కలుగుతుందా అన్నాడు. అమెరికా నుండి క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ మీటింగ్ కొరకు ఈ వారంలో ఇండియా వస్తున్నారు. ఆయన చేతితో మీ నాన్నకి ఆపరేషన్ చేయిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మీ నాన్న ఏ బాధ అనుభవించక సంతోషంగా ఉండగలరు. అందువలన ఈ వారంలో చేయాలని నేను అనుకుంటున్నాను. అంతలో నీకు డబ్బులు ఏర్పాటు చేయటం కష్టం అంటే ఇక్కడ డాక్టర్ల ద్వారా ఆపరేషన్ చేస్తాం. నీ ఇష్టం అన్నారు డాక్టర్. మీరు చెప్పినట్లే ఈ వారంలో ఆపరేషన్ చేయండి. నేను అంతలో డబ్బు ఏర్పాటు చేస్తాను అని విక్రాంత్ బయటకి నడిచాడు. విక్రాంత్ నగరంలో మంచి పేరుగల సోప్స్ పౌడర్ తయారు చేస్తున్న కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 సంవత్సరాలుగా ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందువలన మేనేజర్ రామలింగంతో పరిచయం బాగా ఉంది. కానీ కంపెనీలో లోన్ 5 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వరు. అది లోన్ దరఖాస్తు చేసిన 3 నెలలకి గాను డబ్బులు అందదు అని విక్రాంత్కి బాగా తెలుసు. అయినా ప్రయత్నించి చూద్దామని తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు. విక్రాంత్ మేనేజర్ రామలింగాన్ని కలిసి తనకి 10 లక్షలు లోన్ కావాలని, అది వారం రోజుల్లో కావాలని అడగడంతో రామలింగం ఏ అభ్యంతరం చెప్పకుండా, విక్రాంత్, మీకు కావలసిన 10 లక్షలు వారం రోజుల్లో నీకు అందజేస్తాను. కానీ మీ నాన్న ఆరోగ్యం మనసులో పెట్టుకుని కంపెనీ పనులను అశ్రద్ధ చేయకు. నీకు నేను ఇచ్చిన పని 3 రోజుల్లో ముగించాలి అన్నాడు. విక్రాంత్ సంతోషంతో, సార్, నాకు లోన్ త్వరగా ఇస్తానన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. కంపెనీ పనులు నేను అశ్రద్ధ చేయను. రాత్రి పగలు పనిచేసి మీకు అప్పచెబుతాను అని బయటికి వెళ్లాడు. విక్రాంత్ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా మేనేజర్ ఇచ్చిన పనులన్నిటినీ 3 రోజుల్లో ముగించాడు. 4వ రోజు ఆఫీసులో మేనేజర్ వద్దకు వెళ్లి తన లోన్ సంగతి గుర్తు చేయాలని వెళ్ళాడు. మేనేజర్ గదిలో లేరు. ఆ తర్వాత మిగతా వారి ద్వారా తెలుసుకున్నాడు. మేనేజర్ వారం రోజులు సెలవు పెట్టాడని. విక్రాంత్కు కంగారు అనిపించింది. ఇంకో 3 రోజుల్లో తాను 10 లక్షలు హాస్పిటల్లో కట్టాలి. కానీ మేనేజర్ వారం రాకపోతే తనకి డబ్బు ఎలా అందుతుంది అని కంగారు పడడంతో తన తోటివారితో చెప్పాడు. అప్పుడు ప్యూన్ రమణ వచ్చి, సార్, మీరు లోన్ వస్తుందన్న ఆశని వదులుకోండి అన్నాడు. విక్రాంత్ కోపంతో, రమణ, ఏమిటా పిచ్చి మాటలు, మా నాన్నకి ఆపరేషన్ డబ్బులు లేకపోతే ఎలా చేయాలి అన్నాడు. రమణ విచారంతో, సార్, నిజం వినడానికి కష్టంగా ఉంటుంది. కానీ నాకు తెలిసింది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అసలు మేనేజర్ మీ లోన్ కొరకు కంపెనీ యాజమాన్యంతో ఏమీ మాట్లాడలేదు. మీరు ఇచ్చిన లోన్ దరఖాస్తు ఆయన వద్దనే ఉంది. నిన్న మేనేజర్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈ సంగతి చెబుతుంటే నేను విన్నాను అన్నాడు. అయితే నేను అడిగిన వెంటనే లోన్ ఇవ్వటం కుదరదని చెప్పవచ్చు కదా, ఎందుకు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు అని అడిగాడు శ్రీకాంత్. మీకు ఒక ముఖ్యమైన పని చేయమని ఇచ్చారు కదా, లోన్ ఇవ్వనంటే మీరు ఆ పని చేయరని, దానివలన ఆయనకి చాలా ఇబ్బంది కలుగుతుందని మిమ్మల్ని మోసం చేశాడు. మీరు లోన్ దొరుకుతుందన్న ఆశతో 3 రోజులు విశ్రాంతి తీసుకోకుండా పనులు చేశారు అన్నాడు రమణ. విక్రాంత్ కోపంతో, రామలింగం ఇంత మోసగాడా, మా నాన్న ఆరోగ్యంతో చెలగాడుతున్నాడా, వాడి అంతు చూస్తాను అన్నాడు. మిగతా వాళ్ళు విక్రాంత్ని ఆపి, విక్రాంత్, ఆవేశపడకు. నీ అతికోపం వలన మేనేజర్కి ఏమైనా జరిగితే నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మీ నాన్న సంగతి ఎవరు చూసుకుంటారు? అందువలన కోపాన్ని తగ్గించి ఆలోచించు. తర్వాత మేనేజర్ ఇంటికి వెళ్లి నీ పరిస్థితి వివరించు. నీకు మంచి జరగటానికి అవకాశం ఉంది. కోపంతో సాధించలేని దాన్ని శాంతంతో సాధించవచ్చు, ప్రయత్నించవచ్చు అని చెప్పారు. అంతవరకు కోపంతో ఊగిపోతున్న విక్రాంత్ నెమ్మదిగా తన కోపాన్ని తగ్గించుకొని, సరే, ఈ సాయంత్రం మేనేజర్ ఇంటికి వెళ్లి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం విక్రాంత్ ఆఫీసు వారి ద్వారా రామలింగం అడ్రస్ తెలుసుకుని అతి కష్టపడి వెతికి ఆయన ఇల్లు చేరాడు. రామలింగం తన వెంటనే వచ్చిన విక్రాంత్ని చూసి
మొదట కొంత ఇబ్బంది పడినా తమాయించుకొని ఎందుకొచ్చావని అడగడంతో విక్రాంత్ తన లోను సంగతి గురించి అడిగాడు. విక్రాంత్, నీ కొరకు పైవారితో మాట్లాడాను. 10 లక్షలు ఇవ్వటం కష్టమన్నారు. అది వారం రోజులలో కుదరదని చెప్పారు. ఆ సంగతి అప్పుడే నీకు చెబితే నువ్వు ఆఫీస్ పని చేయకుండా ఆపివేస్తావని నేను చెప్పలేదు. ఇది చెప్పడానికి నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు రామలింగం. విక్రాంత్ కన్నీరు కారుస్తూ, మీరు చేసింది ఏమీ బాగలేదు. మా నాన్న ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. మీ వల్ల వీలు కాకపోతే నేను వేరే ప్రయత్నం చేసేవాడిని కదా అని కోపంగా వెనక్కి తిరిగాడు. అప్పుడు ఒక వ్యక్తి తన అమ్మాయితో రామలింగం వద్దకు వచ్చి, సార్, మీ ఇంటికి పని మనిషి కావాలని తెలిసింది. అందువలన మా గ్రామం నుండి ఈ అమ్మాయిని రప్పించాను. ఇంటిలోనే ఉండి అన్ని పనులు చక్కగా చేస్తుంది అన్నాడు. అది విన్న రామలింగం కోపంతో, మా ఇంటికి పని మనిషి కావాలని ఎవరన్నారు? మర్యాదగా బయటికి నడు అన్నాడు. సార్, అమ్మగారు చెప్పారని పని మనిషిని పిలుచుకొని వచ్చాను. మీరు అది తెలుసుకోకుండా అలా కోప్పడుతున్నారు అన్నాడు. రామలింగం ఇంకా కోపంతో, పని మనిషి అంటేనే నాకు కోపం వస్తుంది. మాకు ఎవరూ అవసరం లేదు. ఇక ఎవరు చెప్పినా పని మనిషిని మా ఇంటికి తీసుకురాకు. ఈ పని మనిషి వలన ఎన్ని కష్టాలు, ఎంత నష్టం భరించాను. వెళ్ళు అంటూ వాళ్ళని తరిమారు. అంతా గమనిస్తున్న విక్రాంత్ తన మేనేజర్ పిచ్చివాడిలా ఉన్నాడే అనుకుని బయటకు నడిచాడు. విక్రాంత్ మేనేజర్ ఇంటి నుండి కొంత దూరం ముందుకు నడిచిన వెంటనే ఎవరో తనని పిలిచినట్లు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తన చిన్ననాటి మిత్రుడు రాంబాబు కనిపించాడు. విక్రాంత్, రాంబాబు చిన్న తరగతి నుండి పై చదువుల వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు ఉద్యోగాల వలన విడిపోయారు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు. రాంబాబు మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్లి అతడి వివరాలు అడిగి తెలుసుకొని, విక్రాంత్, ఆ రామలింగం అంత మంచివాడు కాదు. నిన్ను ఆఫీసులో మోసం చేశాడు. ఇక్కడ చుట్టుపక్కల వారిని మోసం చేశాడు. నీకు తెలుసా అని అడిగాడు. విక్రాంత్ కోపంతో, వాడు ఎవరిని మోసం చేస్తే నాకేమిటి? ముందు 10 లక్షలు ఎలా దొరుకుతుందా అని వెతకాలి. నాకు ఏదైనా సలహా ఇవ్వగలవా అన్నాడు. 3 రోజుల్లో 10 లక్షలు అప్పు ఇవ్వాలంటే దాదా కాశీనాథ్ తప్ప ఎవరి వల్ల కాదు అన్నాడు రాంబాబు. అయితే త్వరగా ఆయన వద్దకు తీసుకువెళ్ళు. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, తీరుస్తాను అన్నాడు ఆశతో విక్రాంత్. నీకు కాశీనాథ్ గురించి అస్సలు తెలియదు. వడ్డీ ఎక్కువ తీసుకుంటాడు. అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకపోతే వాడిలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. ఆ కష్టాలు నువ్వు భరించలేవు. అందువలన వాడి వద్దకు వెళ్లటం నీకు అంత మంచిది కాదు అన్నాడు రాంబాబు. విక్రాంత్ స్నేహితుడు చెయ్యి పట్టుకుని, ప్లీజ్, ఎంత కష్టమైనా భరిస్తాను. ముందు నన్ను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళు. నా కష్టాలు నేను పడతాను. నాకు డబ్బులు కావాలి అని అడగటంతో రాంబాబు అతన్ని దాదా కాశీనాథ్ వద్దకు తీసుకుని వెళ్ళాడు. కాశీనాథ్ని కలిసిన విక్రాంత్ తనకి అప్పుగా 10 లక్షలు కావాలని అడిగాడు. కాశీనాథ్ నవ్వుతూ, విక్రాంత్, నా గురించి నీ మిత్రుడు చెప్పి ఉంటాడనుకుంటాను. ఈ రోజే నువ్వు అడిగిన 10 లక్షలు ఇస్తాను. కానీ 4 నెలల తర్వాత నాకు 15 లక్షలుగా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే నీకు 1 నెల రోజులు గడువు ఇస్తాను. అప్పటికీ ఇవ్వకపోతే మంచి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన మీ నాన్నని, అప్పు తీర్చని నిన్ను చంపి నీ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. పోలీసులకి నేను భయపడను. అందులకు తయారుగా ఉంటే నా వద్ద అప్పు తీసుకో, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు 10 లక్షలు నాకు చాలా అవసరం. ఈ సమయంలో మీరు తప్ప ఎవరూ ఇవ్వలేరు. మీరు 10 లక్షలు ఇవ్వండి. 3 నెలల్లో వేరే ఎక్కడైనా డబ్బులు తీసుకుని మీ అప్పు తీరుస్తాను. నన్ను నమ్మండి అన్నాడు విక్రాంత్. సరే, రేపు ఈ సమయానికి రా. కొన్ని పత్రాలపై నీ సంతకం తీసుకుని నీకు 10 లక్షలు ఇస్తాను. నీ ఇంటి పత్రాలు గుర్తుగా తీసుకురా అని కాశీనాథ్ అనటంతో విక్రాంత్ సంతోషంగా రాంబాబుతో కలిసి బయటికి నడిచాడు. మరునాడు విక్రాంత్ దాదా వద్దకు వచ్చి 10 లక్షలు డబ్బు తీసుకుని కొన్ని పత్రాలలో సంతకాలు పెట్టి తన ఇంటి పత్రాలు ఇచ్చి సంతోషంగా వెళ్లి హాస్పిటల్లో డబ్బు కట్టాడు. అనుకున్నట్లు వారం రోజుల్లో విక్రాంత్ తండ్రికి ఆపరేషన్ జరిగింది. ఆయన మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. విక్రాంత్ తిరిగి తన మేనేజర్ని కలిసి తనకి లోన్కి కొత్తగా దరఖాస్తు పెట్టమన్నాడు. 3 నెలలు అయినా పర్వాలేదన్నాడు. 3 నెలలు గడిచింది. విక్రాంత్ దాదా వద్ద తీసుకున్న డబ్బు సంగతి మరిచాడు. ఆ సమయంలో అతడికి దాదా కాశీనాథ్ నుండి ఫోన్ వచ్చింది. విక్రాంత్, నా వద్ద 10 లక్షలు అప్పు తీసుకుని నీ తండ్రికి ఆపరేషన్ చేయించావు. 3 నెలలు గడిచింది. వచ్చే నెలలో మొత్తం 15 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తు చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే విక్రాంత్ ఆఫీసుకు వెళ్లి మేనేజర్ రామలింగాన్ని కలిసి తన లోన్ సంగతి గుర్తు చేశాడు. విక్రాంత్, నీకు లోన్ రావడం చాలా కష్టం. ప్రస్తుతం మన కంపెనీలో ఎవ్వరికీ లోన్లు ఇవ్వవద్దని చెప్పారు. నేను ఎంతో ప్రయత్నించాను, కానీ వాళ్ళు సమ్మతించలేదు. ఈ సంగతి నీకు ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాను అని రామలింగం చెప్పటంతో విక్రాంత్ ఏమీ మాట్లాడక బయటికి వచ్చాడు.
అప్పుడు ప్యూన్ రమణ కలిసి విక్రాంత్ విచారించడానికి కారణం తెలుసుకొని, సార్, మీరు ఆ మేనేజర్ గాడి మాటలు నమ్ముతున్నారా? అంతా అబద్ధం. వాడికి మీకు సహాయం చేయడానికి ఇష్టం లేనట్లుంది. వారం రోజుల ముందు మన కంపెనీలో పనిచేస్తున్న సురేష్ లోన్ అడిగాడు. వెంటనే 5 లక్షలు అతడికి ఇచ్చారు. కావాలంటే మీరు సురేష్ని అడగండి. ఎందుకో మేనేజర్ మీకు లోన్ ఇవ్వకూడదని అనుకుంటున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఇక మీరు వాడిని నమ్మకండి అన్నాడు. విక్రాంత్కి మేనేజర్పై చాలా కోపం వచ్చింది. కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు కాశీనాథ్కి అప్పు తీర్చకపోతే వాడు ప్రాణాలు తీసేస్తాడు. వాడి నుండి తప్పించుకోవడం కష్టం. ఏం చేయాలో తెలియక రాంబాబు ఇంటికి వెళ్లి మేనేజర్ చేసిన మోసం గురించి చెప్పి బాధపడ్డాడు. అది విని రాంబాబు, విక్రాంత్, ఆ రామలింగం మోసగాడు మాత్రం కాదు, హంతకుడు కూడా. వాడింట్లో పనిచేస్తున్న పని మనిషిని చంపాడు అనడంతో విక్రాంత్ ఆశ్చర్యంగా, అవునా, నీకెలా తెలుసు అని అడిగాడు. అంతా వివరంగా చెబుతాను. 6 నెలల ముందు రామలింగం ఇంటిలో రుక్మిణి అనే అమ్మాయి పనిచేస్తూ ఉండేది. రుక్మిణి అనాథ. చిన్న వయసు నుండి ఆ ఇంట్లోనే పనిచేస్తూ అక్కడే తింటూ వారింట్లోనే ఉండేది. ఒకరోజు రామలింగం పని సరిగా చేయలేదన్న కోపంతో రుక్మిణిని బలంగా తోశాడు. రుక్మిణి కిందపడి పిండి రుబ్బే రాయికి తల కొట్టుకొని రక్తంతో గాయంతో పడింది. సరిగా ఆ సమయంలోనే వారింటి వాచ్మ్యాన్ లోపలికి వచ్చి, అయ్యా, ఏం జరిగింది అని అరుస్తూ కింద పడిన రుక్మిణి దగ్గరికి వెళ్లి చూశాడు. అప్పటికే రుక్మిణి చనిపోయింది. అది తెలిసిన రామలింగం కంగారుతో వాచ్మ్యాన్తో ఆ సంగతి ఎవరికీ చెప్పవద్దని చెప్పి అతడికి 50,000 ఇచ్చి ఎక్కడికైనా వెళ్లిపోమ్మని చెప్పి రాత్రికి రాత్రి ఆ శవాన్ని ఎలాగో మాయం చేశాడు. మరునాడు ఇరుగు పొరుగు వారితో పని మనిషి వాచ్మ్యాన్ రాత్రికి రాత్రి ఇంట్లో 50,000 దోచుకుని వెళ్లిపోయారని చెప్పి తప్పించుకున్నాడు. అందరితో పాటు నేను ఆ సంగతి నమ్మాను. వారం రోజుల ముందు నేను రామాపురం వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మ్యాన్ని చూసి అసలు సంగతి అడిగాను. అప్పుడు అతను జరిగినదంతా వివరంగా చెప్పాడు. నేను అతడికి ఇక్కడికి వచ్చి నిజం చెప్పమని చెప్పాను. కాని అతను భయంతో రానని చెప్పాడు. రామలింగం అతడిని బాగా బెదిరించినట్లున్నాడు. అందుకే తిరిగి వచ్చేశాను అన్నాడు. విక్రాంత్ ఆశ్చర్యంతో, రాంబాబు, ఆ మేనేజర్ చెడ్డవాడని నాకు తెలుసు. అయినా వాడి గురించి ఈ వివరాలు నేను తెలుసుకొని ఏం చేస్తాను? నేను ఆ దాదా కాశీనాథ్ నుండి తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా అన్నది చెప్పు, లేకపోతే నేనే ఏదైనా ఆలోచిస్తాను అంటూ బయటికి వెళ్లిపోయాడు. 10 రోజులు గడిచింది. విక్రాంత్కి ప్రతిరోజు కాశీనాథ్ నుండి బెదిరింపు ఫోన్లు రావటం మొదలైంది. అందువలన విక్రాంత్ మొబైల్ ఆఫ్ చేసేశాడు. వీలైనంత వరకు ఇంటిలో ఉండకుండా ఆఫీసులో ఉండసాగాడు. రాత్రి 10 గంటల పైన ఇంటికి వచ్చి తిరిగి తెల్లవారి 5 గంటలకంతా బయటికి వెళ్లిపోయాడు. ఇది కాశీనాథ్కి చాలా కోపం తెప్పించింది. ఆ రోజు రాత్రి విక్రాంత్ ఇంటికి వస్తూ ఉండగా ఉన్నట్టుండి 2 వ్యక్తులు అడ్డగించి లాక్కొని ఆటోలోకి తోసి మత్తుమందిచ్చారు. విక్రాంత్ తల వాల్చేశాడు. కళ్ళు తెరిచిన విక్రాంత్ ఒక కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు చేతులు కట్టివేయబడి ఉంది. ఎదురుగా సోఫాలో కాశీనాథ్ మీసాలు రుబ్బుతూ, విక్రాంత్, నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నీ అంతు చూస్తాను అన్నాడు. నేను మోసగాడిని కాను. సమయానికి డబ్బు అందలేదు. అందులో మీ గడువు ముగుస్తున్నది. మీకు ఎలా సర్ది చెప్పాలో తెలియక భయంతో తప్పించుకొని తిరుగుతున్నాను. అయినా నా ఇంటి పత్రాలు మీ వద్ద ఉన్నది కదా అన్నాడు విక్రాంత్. అదంతా నాకు అనవసరం. నేను ఎవరో తెలియాలని నీకు ఇప్పుడు ఒక చిన్న షాక్ ఇచ్చాను. నీకు 10 రోజులు గడువిస్తున్నాను. అంతలో నా 15 లక్షలు ఇవ్వాలి. లేకపోతే నేను ముందు చెప్పినట్లు చేస్తాను. జాగ్రత్త అని బెదిరించి కట్లు విప్పి విక్రాంత్ని బయటికి పంపాడు. మర్నాడు విక్రాంత్ మిత్రుడు రాంబాబుని కలిసి జరిగింది చెప్పాడు. రాంబాబు ఆలోచించి, విక్రాంత్, నాకు ఓ ఆలోచన వచ్చింది. కాకపోతే అది మనలాంటి వారు చేసేది కాదు. ఈ రామలింగం చెడ్డవాడు. అందువలన నువ్వు పాపం అనుకోకుండా రామలింగాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు అడిగి ఆ డబ్బు కాశీనాథ్కి ఇచ్చేయి, సరిపోతుంది అన్నాడు. అది విన్న విక్రాంత్ భయపడుతూ, బ్లాక్మెయిలా? అది నా వల్ల కాదు. అయినా ఏమని చెప్పి బెదిరించాలి అని అనడంతో రాంబాబు వివరంగా చెప్పాడు. సరేనని విక్రాంత్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత విక్రాంత్ తిన్నగా రామాపురం వాచ్మెన్ ఉంటున్న ఇంటికి వెళ్లి అతడిని కలిసి రామలింగం అందరితో ఏం చెప్పాడో అన్నది చెప్పి జరిగిన నిజాన్ని వివరంగా చెప్పమని చెప్పి అంతటిని తన మొబైల్లో బంధించాడు. వాచ్మెన్కి రామలింగంపై బాగా కోపం వచ్చింది. అందువలన జరిగింది చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి నిజం చెబుతానని చెప్పాడు. అంతేకాదు, చనిపోయిన రుక్మిణి తనని రామలింగం చాలా కష్టపెడుతున్నాడని, తన ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదని భయంతో ఒక ఉత్తరం రాసి తనకు తెలిసిన వారికి పోస్ట్ చేయమని వాచ్మ్యాన్కి ఇచ్చిందట. కానీ అతను ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయడం మర్చాడట.
ఆ ఉత్తరం తన వద్ద ఇంకా ఉందని దాన్ని వెతికి విక్రాంత్కి ఇచ్చాడు. విక్రాంత్కి ఇంకా సంతోషం అయింది. వీలైనంత త్వరలో వాచ్మ్యాన్కి రామలింగం వద్ద నుండి డబ్బు తీసుకుని ఇస్తానని, అంతవరకు ఆ గ్రామంలో ఉండక ఎక్కడికైనా 4 రోజులు వెళ్ళిరమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు రామలింగం త్వరగా కంపెనీ నుండి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మొబైల్ రింగ్ అవటంతో ఆన్ చేశాడు. రామలింగం, చాలా సంతోషంగా ఉన్నావా? ఇక ఈ నిమిషం నుండి నీకు కష్టాలు ప్రారంభమవుతాయి అని వినిపించటంతో రామలింగం కోపంతో, ఏయ్, ఎవరు నువ్వు? నీకు పిచ్చి పట్టిందా? ఏదేదో బాగుతున్నావు అన్నాడు. 6 నెలల ముందు నువ్వు పనిమనిషి రుక్మిణిని చంపిన సంగతి నాకు తెలుసు. ఈ సంగతి పోలీసులకు చెబితే నీ గతి ఏమవుతుందో ఆలోచించు అని వినిపించింది. ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆ రుక్మిణి నా ఇంట్లో 50,000 దోచుకుని వాచ్మ్యాన్తో పారిపోయింది. ఈ సంగతి అందరికీ తెలుసు. ముందు ఫోన్ కట్ చేయి అన్నాడు రామలింగం. ఆవేశపడకు, ఆధారం లేకుండా ఏది నేను మాట్లాడను. నువ్వు ముందు నా వాట్సాప్ ఆన్ చెయ్యి. నేను ఒక వీడియో పంపుతాను, అది చూడు, తరువాత నాతో మాట్లాడు అని ఫోన్ కట్ చేశాడు. రామలింగం భయంతో వణుకుతున్న చేతులతో మొబైల్లో వాట్సాప్ ఆన్ చేశాడు. అందులో ఉన్న వీడియోలో వాచ్మ్యాన్ జరిగిన సంగతి వివరంగా చెప్పి ఆ సంగతి అంతా పోలీస్ స్టేషన్లో వచ్చి చెబుతానన్నాడు. అంతేకాదు, రుక్మిణి శవాన్ని రామలింగం ఎలా మాయం చేశాడన్నది తనకి తెలుసునని రుక్మిణి ఆఖరుగా రాసిన ఉత్తరాన్ని చూపించడంతో రామలింగం భయపడిపోయాడు. చెమటలు పట్టసాగింది. తిరిగి విక్రాంత్ ఫోన్ చేసి, రామలింగం, అంతా చూసావు కదా, అన్ని ఆధారాలు నీకు ఇచ్చేస్తాను, నాకు 20 లక్షలు ఇవ్వు అన్నాడు. ఏం బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నావా? నేను భయపడను, నా వద్ద అంత డబ్బు లేదు అన్నాడు కోపంగా రామలింగం. నీ వద్ద డబ్బు లేదంటే ఎవరు నమ్ముతారు? కానీ నేను చాలా చెడ్డవాడిని. దీన్ని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేస్తాను. నా వద్ద ఉన్న వాచ్మ్యాన్ని అప్పచెప్పేస్తాను. ఆ తర్వాత పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. 10 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. నీకు డబ్బు ఇవ్వటం ఇష్టం లేకపోతే జైలు జీవితం గడుపు. నీ ఇష్టం, నీకు 1 రోజు గడువిస్తాను. ఏ సంగతి చెప్పు, లేకపోతే నేను చెప్పినట్లు చెయ్యి అని విక్రాంత్ ఫోన్ పెట్టేశాడు. రామలింగానికి ఏం చేయాలో తెలియక ఆలోచించసాగాడు. ఇంతకాలం కంపెనీలో పనిచేస్తున్న అందరినీ ఏడిపించావు, కష్టపెట్టావు, వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించావు. కానీ ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలిసింది. తాను జైలుకి వెళితే ఉద్యోగం పోతుంది, పరువు పోతుంది. ఈ బ్లాక్మెయిల్ చేసేవాడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించసాగాడు. మర్నాడు రామలింగం ఆఫీసుకు వెళ్లకుండా గార్డెన్ వైపు వెళ్లాడు. అక్కడ తన కంపెనీలో ఒక పార్ట్నర్ అయిన జనార్దన్ని చూశాడు. కోట్లకి అధిపతి అయిన జనార్దన్ కారులో తప్ప నడిచి వెళ్లడం ఎన్నడూ చూడలేదు. అటువంటిది జనార్దన్ నడుచుకుంటూ ముందు వెళుతూ ఉండగా ఆశ్చర్యంతో ఆయన వెనక వెళ్లాడు. ఆ తర్వాత రామలింగానికి ఇంకో ఆశ్చర్యం కనిపించింది. జనార్దన్ అక్కడున్న అతి చిన్న హోటల్లోకి వెళ్లటంతో రామలింగం అక్కడికి వెళ్లాడు. అక్కడికి ఇంకో కొత్త వ్యక్తి వచ్చి జనార్దన్ని కలిశాడు. ఇద్దరి చేతుల్లోనూ సూట్ కేసులున్నాయి. రామలింగానికి ఏదో అనుమానం వచ్చి తన వద్ద మొబైల్ తీసి ఆన్ చేసి వారికి తెలియకుండా వారి మాటలను చిత్రీకరించసాగాడు. కొత్త వ్యక్తి, జనార్దన్, నేను నీకు ముందుగా ఫోన్ చేసినట్లు ఇందులో ₹1 కోటి ఇస్తున్నాను. నువ్వు చెప్పినట్లు నీ కంపెనీలో తయారవుతున్న సోపు, పౌడర్ తయారవుతున్న వివరాలు, అవి తయారు చేయటానికి కావలసినటువంటి మొత్తం తీసుకువచ్చావా అని అడిగాడు. అందులకు జనార్దన్, అన్నీ ఈ సూట్ కేసులో ఉంది. ఈ నెల నుండి ఆ కంపెనీ నుండి పార్ట్నర్గా విరమించుకుంటున్నాను. అందువలన ఆ కంపెనీ ఏమైనా నాకు పర్వాలేదు. అన్ని వివరాలు తీసుకువచ్చాను. త్వరగా డబ్బు ఇచ్చి తీసుకొని పో అని చెప్పి డబ్బులు తీసుకొని జనార్దన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామలింగం మనసులో, అమ్మ దొంగ జనార్దన్, నేనే మోసగాడిని అనుకుంటే నువ్వు నాకన్నా గొప్ప మోసగాడిలా ఉన్నావే. కంపెనీని మోసం చేస్తున్న నిన్ను ఏం చేసినా పాపం లేదు. నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాడికి ఇచ్చి తప్పించుకోవాలి అనుకుని ఇంటివైపు నడిచాడు. జనార్దన్ ఇల్లు చేరిన కొన్ని గంటల తర్వాత రామలింగం ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. జనార్దన్, నువ్వు కంపెనీని మోసం చేసి ₹1 కోటి తీసుకున్న సంగతి నాకు తెలుసు. అంతటినీ వీడియో తీశాను. దాన్ని నేను పంపాను, చూసుకో అని ఫోన్ పెట్టేశాడు. జనార్దన్ కంగారు పడుతూ ఆ వీడియోని చూశాడు. ఆ తరువాత తిరిగి రామలింగం ఫోన్ చేయటంతో జనార్దన్, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నీకు ఏం కావాలి అని అడిగాడు. నేను ఎవరైతే నీకెందుకు? నాకు 20 లక్షలు కావాలి. 24 గంటల్లో నాకు డబ్బు అందాలి. లేకుంటే ఈ వీడియోని కంపెనీలో ఉన్న మిగిలిన పార్ట్నర్స్ అందరికీ పంపుతాను. ఆ తరువాత నీ గతి ఏమవుతుందో అన్నాడు రామలింగం. నీకు డబ్బు ఇస్తాను. నీ వద్ద ఉన్న అన్ని ఆధారాలు నాకు ఇచ్చేయి. డబ్బు ఎక్కడ అందజేయాలి అని జనార్దన్ అనడంతో రామలింగం ఏదో చెప్పడంతో సరేనని జనార్దన్ అన్నాడు.
ఆ తరువాత జనార్దన్ కోపంతో ఎవ్వరికీ తెలియకూడదని నా కారులో వెళ్లకుండా నడుచుకొని అతి చిన్న హోటల్కి వెళ్ళాను. అక్కడ ఎవరు నన్ను వీడియో తీశారు? అయినా ఈ బ్లాక్మెయిల్ చేసేవాడిని నమ్మకూడదు. ఇప్పుడు డబ్బు తీసుకొని ఆధారాలు ఇవ్వకుండా తిరిగి డబ్బు అడిగాడంటే అందువలన వీడిని ఎలాగైనా నాశనం చేయాలి అని ఆలోచించాడు. ఆ తరువాత జనార్దన్ తన మిత్రుడైన దాదా కాశీనాథ్ని పిలిచి తనను బ్లాక్మెయిల్ చేస్తున్న వాడిని చంపమని ₹1,00,000 ఇచ్చాడు. మరునాడు రామలింగం జనార్దన్ డబ్బు తీసుకుని రమ్మన్న స్థలానికి కొంత దూరంలో చీకటిలో నక్కి చూడసాగాడు. కొంతసేపటికి కారు అక్కడ ఆగింది. అందులో నుండి కాశీనాథ్ 4 రౌడీలతో దిగడం చూసిన రామలింగం, జనార్దన్ నన్ను మోసం చేయడానికి చూస్తున్నట్లుంది, రౌడీలతో నన్ను పట్టాలనుకుంటున్నాడు, ఇప్పుడు వాడి అంతు చూస్తాను అనుకొని నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోయాడు. ఆ తరువాత జనార్దన్కి ఫోన్ చేసి, నన్ను మోసం చేశావు, కాశీనాథ్ని పంపిస్తే భయపడతాననుకున్నావా, నీ అంతు చూస్తాను అన్నాడు. జనార్దన్ భయంతో, సారీ, నన్ను మన్నించు, తెలియక తప్పు చేశాను, ఈసారి నేను డబ్బులు తెచ్చి ఇస్తాను అన్నాడు. నన్ను మోసం చేసినందులకు నీకు ఫైన్ వెయ్యాలి, అందువలన 40 లక్షలు తీసుకొని ఇప్పుడే బయలుదేరు, దారిలో ఎక్కడికి రావాలో చెబుతాను, ఈసారి పిచ్చి వేషాలు వేయకు అని రామలింగం ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత రామలింగానికి విక్రాంత్ బ్లాక్మెయిలర్గా ఫోన్ చేశాడు. రామలింగం భయపడకుండా, నీ వద్ద ఉన్న ఆధారాలన్నీ నాకు ఇచ్చేయి, నువ్వు అడిగిన 20 లక్షలు తయారుగా ఉంది, రేపు నువ్వు రమ్మన్న స్థలానికి వచ్చి డబ్బులు ఇచ్చి ఆ ఆధారాలు తీసుకుంటానని ఫోన్ పెట్టేశాడు. అది విన్న విక్రాంత్ సంతోషంగా, అమ్మయ్యా, ఇక నా కష్టాలు తీరినట్లయింది, డబ్బు నాకు అందిన వెంటనే ముందు కాశీనాథ్కి ఇచ్చేయాలి అనుకున్నాడు. కొన్ని గంటల తర్వాత జనార్దన్ 40 లక్షలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న రామలింగానికి అందించి తనకు కావలసిన వీడియో ఆధారాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. రామలింగం 40 లక్షలలో సగం ఇంటిలో దాచి మిగిలిన 20 తనకి బ్లాక్మెయిల్ చేస్తున్న విక్రాంత్కి అందించాడు. విక్రాంత్ ఆ డబ్బు తీసుకుని 15 లక్షలు కాశీనాథ్కి ఇచ్చి తన ఇంటి పత్రాలు విడిపించుకున్నాడు. ఆ తరువాత తనకు సహాయం చేసిన వాచ్మెన్కి 5 లక్షలు ఇచ్చి సంతోషంగా జీవించమని చెప్పాడు. అమాయకుడైన విక్రాంత్ ముందు కష్టాల్లో పడి తరువాత అందులో నుండి బయటపడిన కాశీనాథ్, రామలింగం, జనార్దన్ అందరినీ మోసం చేసి సంతోషంగా ఉంటున్నారని అనుకుంటున్నారు కదూ. ఇక వారి సంగతి గమనించండి. నెల రోజుల తర్వాత జనార్దన్ తన ముందు పథకం ప్రకారం కంపెనీలో తన వాటాన్ని విరమించుకుని 5 కోట్లు తీసుకుని బయలుదేరాడు. కంపెనీ రహస్య పత్రాలు అన్నీ కొత్తగా వస్తున్న కంపెనీ వాళ్లకు అమ్మి తన వాటా తాను తీసుకుని తనని నమ్మిన వాటాదారులను మోసం చేసి కంపెనీ నష్టపోయేటట్లు చేశానని మనసులో ఆనందపడుతూ మొత్తం డబ్బు తన అకౌంట్లో జమ చేయాలని బ్యాంకులోకి వెళ్ళాడు. బ్యాంకులో అడుగుపెట్టిన కొన్ని క్షణాలకు జనార్దన్కి తల తిరిగినట్లు అనిపించింది. తాను ఏం చేస్తున్నాడో అన్నది తెలియకుండా పోయింది. మొత్తం డబ్బు తన పాత కంపెనీ అకౌంట్లోకి జమ చేశాడు. అతనికి తెలియక కంపెనీకి మంచి చేశాడు. ఆ తరువాత బ్యాంక్ నుండి బయటికి రావడంతో అతను మామూలుగా మారాడు. కానీ డబ్బు పాత కంపెనీలో అకౌంట్లో జమ చేసిన సంగతి తెలియదు. జనార్దన్ కారు ఎక్కుతూ ఉండగా జేబు దొంగ అతని పర్సు దొంగిలించి పరిగెత్తాడు. అది గమనించి జనార్దన్ దొంగ వెనక పరిగెత్తాడు. ఉన్నట్లుండి అతని కంటిలో దుమ్ము పడటంతో క్షణంసేపు కళ్ళు మూసి తెరిచాడు. మరుక్షణం ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్కి గుద్దుకోవడంతో అది పేలింది. జనార్దన్ భగ్గున మండి బూడిదయ్యాడు. రామలింగం పెద్ద మామిడి తోట తక్కువ ధరకి వస్తుందని తెలిసి దానిని కొనాలని అంతవరకు అందర్నీ మోసం చేసిన డబ్బుని సూట్ కేసులో పెట్టుకుని కారులో బయలుదేరాడు. దాదా కాశీనాథ్ చేసిన హత్యలకు, దొంగతనాలకి ఆధారాలు దొరకడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసిన కాశీనాథ్ తాను సంపాదించిన డబ్బు తీసుకుని తప్పించుకోవాలని వేగంగా కారులో బయలుదేరాడు. ఇద్దరు ఎదురెదురు దిశలలో వస్తున్నారు. రామలింగం మామిడి తోట గురించి కలలు కంటూ ఎదురుదారిని గమనించటం మరిచాడు. కాశీనాథ్ తనని ఎవరైనా వెంబడిస్తున్నాడా అని భయంగా వెనక్కి తిరిగి చూస్తూ నడపసాగాడు. మరుక్షణం వేగంగా వస్తున్న ఇద్దరి కార్లు బలంగా గుద్దుకున్నాయి. కార్లలోని పెట్రోల్ ట్యాంక్ పగిలి భగ్గున మండింది. 2 కార్లతో పాటు కాశీనాథ్, రామలింగం, వారి డబ్బు అంతా మాడి మసయ్యారు. 3 దుర్మార్గులు అన్యాయంగా సంపాదించిన డబ్బు అనుభవించక మాడి బూడిదయ్యారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. బిఆర్ వరదరాజులు గారు రచించిన దెయ్యం కోరిక తీరింది అనే మినీ నవలను వినేద్దామండి. రాఘవ మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాఘవ తల్లిదండ్రులు గ్రామంలో ఉంటున్నందువలన రాఘవ హైదరాబాద్లో చిన్న గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. రాఘవకి ఏ చెడు అలవాట్లు లేవు. కానీ చిన్న వయసు నుండి ఓ పిచ్చి కోరిక ఉండేది. దెయ్యాలను చూడాలన్నదే అతని కోరిక. అతని కోరిక విని చాలామంది నవ్వుకున్నారు. అయినా అతను పట్టించుకోలేదు.
ఎప్పటికైనా దెయ్యాన్ని చూసి దగ్గరగా నిలబడి మాట్లాడి వీలైతే ఫోటో తీసుకోవాలనుకునేవాడు. రాఘవ స్నేహితులు రకరకాల సినిమాలు చూసేవారు. కానీ రాఘవ దెయ్యాల సినిమాలు తప్ప వేరే సినిమాలు చూసేవాడు కాదు. ఆ రోజు రాఘవ ఆఫీసు పని మీద నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఊరికి వెళ్ళి రాత్రి పని ముగించుకొని అతని స్కూటర్ మీద వస్తూ ఉండగా దారిలో స్కూటర్ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా అది కదలలేదు. రాత్రి 12 గంటలు అవుతోంది. కదలని బండి ముందు ఉండటానికన్నా నడుచుకుంటూ వెళ్తే మంచిదనుకొని రాఘవ ముందుకు నడవసాగాడు. కొంత దూరంలో చెట్టు కింద ఒక వ్యక్తి నిలబడి ఉండటం చూసి రాఘవ అతని వద్దకు వెళ్ళి, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏం చేస్తున్నారు? నా స్కూటర్ ఆగిపోయింది. ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఉంటాడా అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, నేను నీకు కనబడుతున్నానా అని అడగటంతో రాఘవ, ఎందుకు కనపడటం లేదు? రాత్రి అయినంత మాత్రాన దగ్గరలో ఉన్నవారు కనపడకుండా ఉంటారా? విచిత్రంగా మాట్లాడుతున్నావే అన్నాడు. నేను ఎవ్వరికీ కనపడను. నీకు కనిపిస్తున్నానంటే నీకు దెయ్యాలను చూడాలన్న కోరిక ఉందన్నమాట. నిజమా అని ఆ వ్యక్తి అనడంతో రాఘవ, అరే, నా మనసులో ఉన్న బలమైన కోరిక నీకు ఎలా తెలిసింది? నాకు చాలా కాలంగా దెయ్యాలను చూడాలన్న కోరిక ఉంది. నువ్వు నాకు దెయ్యాలను చూపిస్తావా అని అడిగాడు. చూపించడం ఏమిటి? నువ్వు స్వయంగా దెయ్యాన్ని చూసి మాట్లాడుతున్నావుగా అన్నాడా వ్యక్తి. ఆ మాటలు విన్న రాఘవ్కి ప్రాణాలు పోయినంత పనైంది. అంతకుముందు దెయ్యాలను చూడాలనుకున్నవాడు ఎదురుగా దెయ్యం ఉండటంతో అతను చూసిన దెయ్యాలు చేసే పిచ్చి పనులు గుర్తుకు వచ్చి వనకసాగాడు. అంతలో ఆ వ్యక్తి, దెయ్యాలను చూడాలన్నావు, మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. రాఘవ భయపడుతూ, ఇంతవరకు ఆ కోరిక ఉండేది. ఇప్పుడు నిన్ను చూడటంతో నా కోరిక తీరింది. ఇక నేను వస్తాను అన్నాడు. ఆగు, మాలాంటి దెయ్యాలు ఎవ్వరికీ కనపడవు. నీ అదృష్టవశాత్తు నీ కంటికి కనపడుతున్నాను. నిన్ను ఎలా వదులుకుంటాను అని ఆ వ్యక్తి అనడంతో రాఘవ, నన్ను ఏమి చేసుకుంటావు? నన్ను వదిలేయ్ అన్నాడు. భయపడకు, నేను చాలా మంచి దెయ్యాన్ని. చనిపోయిన మేము తీరని కోరికలున్నందువలన ఇలా దెయ్యాలుగా తిరుగుతూ ఉంటాము. నువ్వు నా కోరిక తీర్చావంటే నేను హాయిగా స్వర్గానికి చేరుకుంటాను అన్నాడు ఆ దెయ్యం. మనుషుల కోరికలు తీర్చాలంటేనే చాలా కష్టం. అలాంటిది దెయ్యాల కోరిక ఎవరి వల్ల తీరడానికి ఉండదు. నన్ను వదిలేయ్, ఈ రోజుతో నాలో ఉన్న పిచ్చి కోరికను వదిలేశాను అంటూ రాఘవ వేగంగా ముందుకు పరిగెత్తాడు. సరిగా అటువైపు బస్సు రావటంతో బస్సును ఆపి రాఘవ బస్సులోకి ఎక్కాడు. బస్సు కదిలింది. మరునాడు రాఘవ ఆఫీస్ బాయ్ని పంపి దాని స్కూటర్ తెప్పించుకున్నాడు. ఆ రోజు నుండి దెయ్యాల సినిమాలు చూడటం మానేశాడు. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లటం మానుకున్నాడు. రాఘవలో వచ్చిన మార్పు చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఆ రోజు రాఘవ మేనేజర్ అవసరంగా పిలవటంతో ఆయన గదిలోకి వెళ్ళాడు. మరుక్షణం అదిరిపడ్డాడు. మేనేజర్ ముందున్న బల్ల మీద ఆ రోజు రాత్రి చూసిన దెయ్యం కూర్చొని నవ్వుతున్నాడు. ఒక్క క్షణం రాఘవ మేనేజర్ ఉన్న సంగతి మరచి దెయ్యంతో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. మేనేజర్ ఆశ్చర్యంతో, నా గదిలో నేను ఉండగా ఎవరు ఉంటారనుకున్నావు అనడంతో రాఘవ తమాయించుకొని, సారీ సార్, ఎండలో వచ్చినందువలన ఈ గదిలో మీరు కాక ఇంకొకరు ఉన్నట్లు కనిపించింది అన్నాడు. అది సరేగాని ముందు ఆ ఫైలు చూడు, ఎన్ని తప్పులున్నాయో. అసలు కొద్ది రోజులుగా నువ్వు సరిగ్గా పనిచేయటం లేదు. ఏమైంది నీకు అన్నాడు మేనేజర్. సారీ సార్, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. వారం రోజులు సెలవు ఇస్తే గ్రామం వెళ్ళి మా అమ్మా నాన్న వద్ద ఉండి వస్తాను అన్నాడు రాఘవ. నోనో, సెలవులు అస్సలు ఇవ్వను, పనులు చాలా ఉన్నాయి. ముందు ఈ ఫైలు తీసుకో అన్నారు. రాఘవ ఫైల్ తీసుకుంటూ ఉండగా దెయ్యం గట్టిగా గాలి ఊదింది. ఆ గాలికి రాఘవ చేతిలోని ఫైల్లోని కాగితాలు ఎగిరి చెల్లాచెదురుగా కిందపడ్డాయి. మేనేజర్ కోపంతో, నాన్సెన్స్, నీకు మరీ భయం లేకుండా పోయింది. ముందే తప్పులు చేశావని ఇస్తే దాన్ని అంత అలక్ష్యంగా తీసుకుంటావా? ఇంకోసారి ఇలా చేశావంటే నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తాను అనడంతో రాఘవ సారీ చెప్పి కిందపడిన కాగితాలు తీసుకొని బయటికి నడిచాడు. ఆ రోజంతా రాఘవ దెయ్యాన్ని తిట్టుకుంటూ సాయంత్రం తన గదికి చేరుకున్నాడు. బాగా అలసిపోయినందువలన త్వరగా పడుకున్నాడు. అర్ధరాత్రి ఉన్నట్లుండి లైట్ వెలిగింది. అదిరిపోయి రాఘవ నిద్ర నుంచి లేచి, ఎవరు అని అరిచాడు. సమాధానం రాకపోవడంతో పడక నుంచి లేచి అంతా చూశాడు. ఎవరూ లేరు. కానీ లైట్ ఎవరు వేశారా అని ఆలోచిస్తూ పడుకుంటూ ఉండగా వంటగదిలో నుండి నీళ్లు పడుతున్న శబ్దం వినిపించటంతో అక్కడికి పరిగెత్తాడు. వంటగదిలో అంతా నీటిమయంగా ఉంది. రాఘవ కోపంతో, ఎవరి పనులు చేస్తున్నారు అని అరిచాడు. ఆ తర్వాత అతడికి దెయ్యం గుర్తుకు వచ్చింది.
అంతా ఆ దెయ్యం చేస్తున్న పనే అని తలచి, ఓ కోరిక తీయని దెయ్యానివి, నా ముందుకు రా, నీ పిచ్చి చేష్టలు తట్టుకోలేకపోతున్నాను అని అరిచాడు. మరుక్షణం రాఘవ ముందు దెయ్యం నవ్వుతూ నిలబడి, నా కోరిక తీరుస్తావా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నీ కోరిక తీర్చకపోతే నన్ను వదులుతావా, ముందు చెప్పు అన్నాడు రాఘవ. నేను చాలా మంచి వ్యక్తిని, నా కోరిక నెరవేర్చనని చెప్పటంతో నిన్ను కొంత అల్లరి పెట్టాను, అందులకు నన్ను క్షమించు. నా కోరిక కోరే ముందు ఓ సంఘటన వివరంగా చెబుతాను, ముందు విను అని దెయ్యం చెప్పటం ప్రారంభించింది. ఈ నగరంలో శ్రీనివాసమూర్తి అనే గొప్ప శ్రీమంతుడు ఉండేవాడు. అతడి ఆస్తి 1000 కోట్లు ఉన్నా గర్వం కొంచెం కూడా లేదు. ఉన్న ఆస్తిని అడిగిన వారికి దానం చేస్తూ సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. భార్యాపిల్లలు ఉంటే దానాలు చేయడానికి వీలుండదని, తనని మారుస్తారని ఆయన వివాహం కూడా చేసుకోలేదు. ఆయనతో పాటు దూరపు బంధువు ఆర్య ఉండేవాడు. శ్రీనివాసమూర్తికి ఆర్య మీద నమ్మకం ఉన్నందువలన అతడు అడిగినంత డబ్బు ఇస్తూ ఉండేవాడు. ఆర్య దానాలు చేస్తానని చెప్పి ఆ డబ్బుతో విలాసంగా ఖర్చులు చేసేవాడు. శ్రీనివాసమూర్తి దానాలు చేసినంత దానికన్నా రెట్టింపు డబ్బు తాగుడు విలాసాలకు ఖర్చు పెట్టేవాడు. కొన్ని రోజులకు ఆర్య గురించి శ్రీనివాసమూర్తికి అంతా తెలిసిపోవడంతో కోపంతో బాగా తిట్టి అందరి ముందు ఇంటి నుండి తరిమాడు. అవమానంతో ఆర్య బయటకు వెళ్ళి చేతిలో డబ్బులు లేకుండా ఉండలేకపోయాడు. ఎలాగైనా శ్రీనివాసమూర్తిని చంపి మొత్తం ఆస్తి చేజిక్కించుకోవాలని పథకాలు వేయసాగాడు. ఒకరోజు ఆర్య తన మిత్రుడిని కలవటానికి చెన్నై వెళ్ళాడు. అక్కడ రైల్వే స్టేషన్లో ఆర్య జేబులో పర్సు కొట్టేయడానికి ప్రయత్నించిన జేబు దొంగని ఆర్య పట్టుకున్నాడు. కోపంతో అతడిని కొట్టడానికి పోయిన ఆర్య అతడి ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ జేబు దొంగ అచ్చం శ్రీనివాసమూర్తిలా ఉన్నాడు. ఆ క్షణమే అతడి మనసులో ఎన్నో ఆలోచనలు పుట్టాయి. ఆ జేబు దొంగ తెలుగువాడిగా ఉన్నందువలన ఆర్యకి అతడితో మాట్లాడటం కష్టం లేకపోయింది. ఆ తర్వాత ఆర్య దొంగని హోటల్ గదికి తీసుకొని వెళ్ళి తన కథంతా చెప్పి, తాను శ్రీనివాసమూర్తిని చంపిన తర్వాత ఆయనలా ఆ దొంగ నటించాలని, అందులకు అతడికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పటంతో అతను సంతోషంతో సమ్మతించాడు. ఆ దొంగ పేరు రాజు. ఆర్య రాజుకి తన వద్ద ఉన్న శ్రీనివాసమూర్తి ఫోటోను చూపించి ఆయన వేషధారణ, మాట్లాడే విధానం, నడక విధానం అన్నీ వివరంగా చెప్పాడు. 10 రోజులలో జేబు దొంగ రాజుని శ్రీనివాసమూర్తిగా మార్చేశాడు. ఆ రోజు శ్రీనివాసమూర్తి తన గదిలో నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి ఆర్య రహస్యంగా ఆ గదిలోకి వచ్చి ఆయన్ని నిద్రలేపాడు. నిద్రలేచిన శ్రీనివాసమూర్తి ఆర్యను చూసి కోపంతో, నువ్వా, ఎందుకు తిరిగి వచ్చావు? ఆ రోజే నిన్ను బయటికి తరిమాను కదా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నా మనసు మారదు, మర్యాదగా వెళ్ళు అని అరిచాడు. అరవకు, నీ గొంతు దెబ్బతింటుంది, నిన్ను చంపి నీ ఆస్తి అంతా అనుభవించాలని ఇక్కడికి వచ్చాను అని ఆర్య అన్నాడు. పిచ్చివాడా, నా ఆస్తి నీకు ఎప్పటికీ అందదు. నా తర్వాత నా ఆస్తి అంతా నగరంలో ఉన్న అనాథ ఆశ్రమాలకి అందజేయాలని వీలునామా వ్రాసి ఉంచాను అన్నాడు శ్రీనివాసమూర్తి. ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని నాకు తెలుసు. అందువలన తెలివితో నీ ఆస్తిని అనుభవించడానికి పథకం వేశాను. ఇప్పుడు నేను నిన్ను చంపుతాను, కానీ అందరి ముందు నువ్వు బ్రతికి ఉంటావు. నీ ఆస్తిని అంతా కొంచెం కొంచెంగా నాకు అందజేస్తావు అన్నాడు ఆర్య. నన్ను చంపి నా ఆస్తిని అనుభవించలేవు అని శ్రీనివాసమూర్తి అంటూ ఉండగానే ఆర్య చేతిలోని పదునైన కత్తి ఆయన గుండెల్లో బలంగా గుచ్చుకుంది. కొన్ని క్షణాల్లో ఆయన చనిపోయాడు. ఆ తరువాత ఆర్య రాజుతో కలిసి శ్రీనివాసమూర్తి శవాన్ని ఇంటి వెనక తోటలో పాతి రాజుకి శ్రీనివాసమూర్తిలా వేషధారణ మార్చి నౌకర్ల వివరాలు చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. మరునాడు ఆర్య అందరి ముందు శ్రీనివాసమూర్తిలా నటిస్తున్న రాజు కాళ్ళ మీద పడి తాను కష్టాల్లో ఉన్నానని చెప్పి ప్రాధేయపడటంతో ఆయన అతన్ని క్షమించి ఇక తన ఇంటిలో మునుపటిలాగా ఉండమని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆర్యకి శ్రీనివాసమూర్తిలా సంతకం చేయటం తెలుసు కాబట్టి బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటూ విలాసంగా జీవితం గడుపుతున్నాడు. దెయ్యం చెప్పటం ఆపడంతో రాఘవ, ఇంతకీ కథ నాకు ఎందుకు చెబుతున్నావు? ఇది తెలుసుకొని నేను ఏం చెయ్యాలి? నీకు ఏం కావాలి చెప్పు అన్నాడు. ఆ చనిపోయిన శ్రీనివాసమూర్తిని నేనే. నన్ను మోసం చేసిన ఆర్యని రాజుని చంపనిదే నా ఆత్మ శాంతించదు. నా కోరిక నెరవేరితే సంతోషంగా నేను లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను అన్నాడు. నిజంగా నీకు చాలా అన్యాయం జరిగింది. నీకు సహాయం చేస్తాను, కానీ మనుషులను చంపేంత ధైర్యం నాకు లేదు. నేను నీలా మంచివాడిని. నా బదులు ఎవరైనా రౌడీని కలిస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు రాఘవ. ఇప్పటికి సంవత్సరంగా దెయ్యంలా తిరుగుతున్నాను. నీలాంటి వాడు తిరిగి నాకు దొరకడు. నువ్వే వాళ్ళని చంపాలి అన్నాడు దెయ్యం.
నీ కథ విని పోనీ నీకు సహాయం చేస్తానని జాలిపడితే నన్ను బెదిరించినట్లు మాట్లాడుతున్నావు. నీకు నేను సహాయం చేసిన వలన నాకు లాభం ఏముంది? నేను ఎందుకు నీ కొరకు కష్టపడాలి అన్నాడు రాఘవ. నేను బ్రతికి ఉన్నప్పుడే ఎన్నో లక్షలు దానం చేశాను. ఇప్పుడు నాకు ఇంత మంచి సహాయం చేస్తే నిన్ను సంతోషపరచనా? నీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు దెయ్యం. నీ ఆస్తి అంతా అనాథ ఆశ్రమాలకి ఇచ్చేస్తున్నానని తెలిపావుగా, నాకు ఎక్కడి నుండి డబ్బు ఇప్పిస్తావు అన్నాడు రాఘవ. నేను అబద్ధం చెప్పాను. ఆ రోజు నేను చనిపోయే ముందు నా చేతికి 1,00,00,000 రూపాయలు వచ్చింది. మరునాడు బ్యాంక్లో జమ చేయాలనుకున్నాను. ఎందుకో ఆ రోజు రాత్రి నాకు ఏదో తెలియని భయం పుట్టుకొచ్చి అంత డబ్బు ఇంటిలో బీరువాలో ఉండటం మంచిది కాదనుకొని ఆ డబ్బుని ఒకచోట దాచాను. ఆ రోజు రాత్రే నేను చంపబడ్డాను. ఆ తరువాత నా డబ్బు ఎవ్వరూ తీసుకోలేదు, ఇంకా అక్కడే ఉంది. నాకు సహాయం చేసిన వాడికి ఆ డబ్బు ఇవ్వాలనుకున్నాను. నా కోరిక నెరవేరితే నీకు డబ్బు దాచిన చోటు వివరాలు చెబుతాను, నువ్వు తీసుకో అన్నాడు దెయ్యం. నీ మాట నమ్ముతాను. వాళ్ళని ఎలా చంపాలో నువ్వే చెబితే ఆ ప్రకారం నేను చేస్తాను అని రాఘవ అనడంతో శ్రీనివాసమూర్తి దెయ్యం, నేను మంచి పథకం తయారు చేశాను, నిన్ను తరువాత కలిసి చెబుతాను, ఇక నువ్వు నిద్రపో అని మాయమైంది. మర్నాడు రాఘవ ఆఫీసుకు వెళ్ళి 1 రోజులు సెలవు కావాలని అడిగాడు. మేనేజర్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పడంతో రాఘవ రాజీనామా చేసి ఇంటికి వచ్చేశాడు. ఆ తరువాత వారం రోజులు శ్రీనివాసమూర్తి దెయ్యంతో మాట్లాడి దుష్టులను హతమార్చడానికి మంచి పథకం తయారు చేసుకుని తిన్నగా వారి వద్దకు వెళ్ళాడు. రాఘవ వారి ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో శ్రీనివాసమూర్తిలా ఉన్న రాజు, ఆర్య మాట్లాడుతున్నారు. రాఘవని చూసి ఎవరని అడిగారు. రాఘవ రాజు వద్దకు వెళ్ళి, అయ్యగారు, అంతలో నన్ను మర్చిపోయారా? నేను మీకు ఇష్టమైన డ్రైవర్ని. గ్రామంలో మా అమ్మా నాన్న వద్దకు వెళ్ళి కొన్ని నెలలు ఉండి వస్తానని చెప్పి వెళ్ళాను. అంతలో ఈ రాఘవని మరిచారా అన్నాడు. ఇద్దరికీ అర్థం కాక, డ్రైవర్ రాఘవనా? మాకు ఏం గుర్తుకు రావటం లేదు అన్నారు. అంతలో రాఘవ, నేను ఆర్యగారికి తెలియడానికి ఆస్కారం లేదు. ఆయన ఇంటి నుండి వెళ్ళిన తర్వాత మీరు నన్ను డ్రైవర్గా పెట్టుకున్నారు. మీరు చెప్పినట్లు మీ ఇంట్లోనే ఉంటూ మీరు కోరిన స్థలానికి తీసుకువెళ్ళాను. ఇంత త్వరగా మరిచారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అది విన్న ఆర్య మనసులో, నన్ను శ్రీనివాసమూర్తి బయటికి తరిమిన తర్వాత వీడిని డ్రైవర్గా పెట్టుకున్నట్లున్నాడు. ఇప్పుడు తెలియదని అంటే వాడికి రాజు మీద అనుమానం కలగవచ్చు. ప్రస్తుతం మాకు మంచి డ్రైవర్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. వీడిని డ్రైవర్గా పెట్టుకుంటే మనకు కష్టాలు తీరుతుంది అనుకుని రాజు వద్దకు వెళ్ళి తాను మనసులో అనుకున్నది చెప్పి రాఘవని గుర్తుపట్టినట్లు నటించమని మెల్లగా చెప్పాడు. రాజు తలాడించి కొంచెంసేపు ఆలోచిస్తున్నట్లుగా నటించి, గుర్తుకు వచ్చింది రాఘవ, ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువ అయింది. ఈ రోజు నుండి పనిలో చేరు అన్నాడు. రాఘవ మనసులో, దొంగ వెదవల్లారా, ఇప్పుడు నేను విసిరిన వలలో చిక్కారు. ఇక మిమ్మల్ని ఎలా ఆడిస్తానో చూడండి అనుకొని పైకి చాలా సంతోషం, రేపటి నుండి నేను పనికి వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు. మరునాటి నుండి రాఘవ వచ్చి ఇద్దరికీ బాగా నమ్మకం కలిగేలా పనిచేయసాగాడు. అలా 1 రోజులు గడిచాయి. రాఘవ అక్కడ ఏం జరుగుతుందో అన్నది బాగా తెలుసుకున్నాడు. ఆర్య లక్షల కొలది డబ్బు విలాసాలకి ఖర్చు పెట్టడం, రాజుకి 1 రూపాయి కూడా ఇవ్వటం లేదన్న సంగతి తెలుసుకున్నాడు. ఒకరోజు ఆర్య ఏదో పని మీద బయటికి వెళ్ళటం గమనించిన రాఘవ ఇంట్లోకి వెళ్ళి రాజు వద్దకు వచ్చి, అయ్యగారు, మీకు ఓ సంగతి చెబుతాను, నన్ను తప్పుగా అనుకోకండి. ఎన్నో కోట్ల ఆస్తి ఉన్న మీరు 1 రూపాయి కూడా మీ కొరకు ఖర్చు పెట్టడం లేదు. ముందరలా దాన ధర్మాలు చేయటం లేదు. కానీ మీ దూరపు బంధువు ఆర్య అనవసరంగా లక్షలు ఖర్చు పెడుతున్నాడు. మీరు చూసి కూడా అడగటం లేదు. ఇంతకు ముందు ఆర్య విలాసంగా లక్షలు ఖర్చు పెడుతున్నాడని ఇంటి నుండి తరిమారు. కానీ ఇప్పుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? అసలు మీరు నిజంగా మా అయ్యగారేనా అన్న అనుమానం నాకు కలుగుతోంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. అందులకు రాజు, అబ్బే, నేను ఆర్యని అప్పుడప్పుడు తిడుతున్నాను. వాడు తప్పక మంచిగా మారతాడు. నేను అనవసరపు ఖర్చులు చేయను. కొన్ని రోజుల వరకు దానాలు నిలపాలనుకున్నాను. అయినా ఇదంతా నీకెందుకు? అంతా మా ఇష్టం, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. రాఘవ మనసులో నవ్వుకుంటూ, నీలో విషబీజం నాటాను, అది ఎలా పెరుగుతుందో చూడు అనుకొని బయటికి నడిచాడు. రాఘవ అనుకున్నట్లే రాజు మనసు చెదిరింది. ఆర్య తనని మోసం చేసి బాగా డబ్బులు గుంజుతున్నాడని మనసులో అనుకున్నాడు. కొంతసేపటికి ఆర్య రావటంతో రాజు అతడి వద్దకు వెళ్ళి, ఆర్య, నాకు 10 లక్షలు కావాలి, ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు. 10 లక్షలా? నేను ఎందుకు అంత ఇవ్వాలి? నీకు 1,00,000 రూపాయలు ఇస్తానని ముందే మాట్లాడాను.
నీ పని ముగిసిన తర్వాత ఆ డబ్బు ఇస్తాను. అతిగా ఆశపడకు అన్నాడు ఆర్య. రాజు కోపంతో, నన్ను అడ్డం పెట్టుకొని నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు. నాకు కేవలం 1,00,000 రూపాయలు మాత్రం ఇస్తానంటున్నావే, ఇది చాలా అన్యాయం అన్నాడు. ఇందులో అన్యాయం ఎక్కడుంది? శ్రీనివాసమూర్తి నా బంధువు. ఆయన ఆస్తి అనుభవించడానికి నాకు హక్కు ఉంది. కానీ నువ్వు జేబు దొంగవి. నీకు 1,00,000 రూపాయలే అధికం అన్నాడు ఆర్య. అయితే నువ్వు చేస్తున్న ఈ అన్యాయం అందరికీ చెబుతాను. పోలీసులకు నిన్ను పట్టిస్తాను అన్నాడు రాజు. ఆర్య పకపకా నవ్వుతూ, పిచ్చివాడా, నీకు ఆలోచన శక్తి లేనట్టుంది. నువ్వు శ్రీనివాసమూర్తిలా నటిస్తున్నావని నేను చెబితే ముందు పోలీసులు నిన్ను బొక్కలోకి తోస్తారు. అసలైన శ్రీనివాసమూర్తిని చంపి నువ్వు ఆయనలా వేషం వేసుకున్నావని నీ అంతు చూస్తారు. నీకు సహాయం చేసినందుకు నాకు దండన ఉంటుంది. నాకు కష్టం లేదు. జైలుకు పోవాలనుకుంటే నీ ఇష్టం. నా మాట వింటానంటే నోరు మూసుకొని ఉండు అంటూ ఆర్య లోపలికి నడిచాడు. మరునాడు ఆర్య రాఘవని పిలిచి బ్యాంక్ నుండి 5 లక్షలు తీసుకొని రమ్మని చెక్ ఇచ్చి పంపాడు. రాఘవ బ్యాంక్కి వెళ్ళి 5 లక్షలు తీసుకొని తిన్నగా రాజు వద్దకు వెళ్ళి, అయ్యగారు, మీరు డబ్బు తెమ్మని చెప్పినట్లు ఆర్య నాకు చెక్ ఇచ్చారు. ఇదిగో 5 లక్షలు అని వెళ్ళిపోయాడు. 5 లక్షలను చూడటంతో రాజు కళ్ళు చెదిరాయి. కానీ ఆర్య తనని పోలీసులకి పట్టిస్తాడని గుర్తుకు రావడంతో భయం కలిగి డబ్బు ఆర్యకి ఇచ్చాడు. ఆర్యకి ఏదో పని తగలటంతో విజయవాడ వెళ్ళాడు. ఆ సమయంలో రాజు ఇంటి ఖర్చులకు డబ్బు కావాలని ఆర్య చెప్పినట్లు 10,000 డ్రా చేయాలని చెక్ తీసుకొని బ్యాంకుకి కారులో వెళ్ళాడు. రాఘవ అంతా తెలుసుకొని, అయ్యగారు, మీకు నాపై కోపం కలిగినా పర్వాలేదు. మీరు 5, 10,000 బ్యాంకు నుండి తీసుకుంటారు. కానీ ఆర్య లక్షలు తీసుకుంటున్నాడు. అది నాకు నచ్చలేదు. మీరు లక్షలు బ్యాంక్ నుండి తీసుకోవాలి. అది చూడాలని ఉంది. అంతా మీ డబ్బు కదా. ఈసారి 10 లక్షలు డ్రా చేయండి. అంతా మీ డబ్బే కదా అన్నాడు. రాజులో ఉన్న జేబు దొంగ మెల్లగా బయటికి వచ్చాడు. తాను ఎందుకు అనవసరంగా ఆర్యకి భయపడాలి? వాడు దొంగ, నేను దొంగ అని మనసులో అనుకొని చెక్ మీద 10 లక్షలు రాసి బ్యాంక్ నుండి డ్రా చేసి ఆ డబ్బు బ్యాంక్ నుండి తన సొంత వాళ్ళకి పంపి వచ్చేశాడు. 2 రోజుల తర్వాత బ్యాంకుకి వెళ్ళిన ఆర్యకి రాజు 10 లక్షలు బ్యాంక్ నుండి తీసినట్లు తెలిసింది. కోపంతో ఇంటికి వచ్చి రాజుని 4 తన్ని ఎందుకు అలా చేశావని అడిగి ఆ డబ్బు ఇవ్వమని అడిగాడు. రాజు భయపడకుండా, ఆ డబ్బు ఖర్చు అయిపోయింది, తిరిగి రాదు. నన్ను పోలీసులకు పట్టించినా పర్వాలేదు, నాకు భయం లేదు అనడంతో ఆర్య ఆశ్చర్యపోయాడు. ఇక రాజు ఉండటం మంచిది కాదనుకున్నాడు. మర్నాడు ఆర్య కారులో వెళ్తూ రాజు గురించి ఆలోచించసాగాడు. వాడి వలన తనకి ఎప్పటికైనా అపాయం తప్పదని అనుకున్నాడు. అందువలన రాజుని చంపి వీలైనంత డబ్బు దోచుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. కారు నడుపుతున్న రాఘవ ఆ సంగతి గ్రహించాడు. మెల్లగా, ఆర్యగారు, మీకు అయ్యగారికి ఏమైనా తగాదాలున్నాయా అని అడిగాడు. ఆర్య ఆశ్చర్యపోతూ, ఏం, నీకెందుకు అనుమానం వచ్చింది అని అడిగాడు. వాడు, కాదు, ఆయన ఏమైనా చెప్పాడా అన్నాడు. మీకు ఓ సంగతి చెబుతాను, కానీ నేను మీకు చెప్పినట్లు అయ్యగారికి తెలియకూడదు. ఈరోజు అయ్యగారు మిమ్మల్ని చాలా చెడ్డగా తిట్టి మిమ్మల్ని చంపేస్తానన్నారు. ఎందుకో తెలియదు, నన్ను విషం తీసుకుని రమ్మన్నారు. ఎందుకైనా మంచిది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకో ఎంతో మంచివారైన అయ్యగారు ఇలా మారారో అర్థం కావటం లేదు. అసలు ఇక్కడ పని చేయడానికి నాకు ఇష్టం లేకుండా పోయింది అన్నాడు రాఘవ. ఆర్య కోపంతో, నన్ను చంపేంత ధైర్యం వచ్చిందా? వాడి అంతు చూస్తాను అని కోపంతో ఊగిపోయాడు. రాఘవ మనసులో నవ్వుకుంటూ ఇద్దరి మధ్య పగ రగులుతోంది అనుకున్నాడు. ఆర్య కారుని ఆపి రాఘవని వెళ్ళమని చెప్పి కారు ముందుకు నడిపాడు. రాఘవ ఆనందపడుతూ ఉండగానే శ్రీనివాసమూర్తి దెయ్యం కనపడి, రాఘవ, ఏమైంది? ఇంత సంతోషంగా ఉన్నావెందుకు అని అడిగాడు. మీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తే ఒకడు పరలోకానికి వెళ్ళబోతాడు, రండి అని ముందుకు నడిచాడు రాఘవ. రాజు ఆర్యతో కోపంగా మాట్లాడినా అతని మనసులో భయం ఉంది. ఎప్పటికైనా ఆర్య తనని చంపేస్తాడని మనసులో భయపడసాగాడు. అందువలన వీలైనంత దోచుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని అన్ని బీరువాలు తెరిచి ఉన్న బంగారం, నగలు, డబ్బు అంతా ఒక పెట్టెలో పెట్టుకొని బయటకి వస్తూ ఉండగా ఎదురుగా ఆర్య కనిపించాడు. రాజు, పెట్టెతో ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఇంకా నీ పాత్ర ముగియలేదు కదా అన్నాడు ఆర్య. మా ఊరు వదిలి చాలా రోజులైంది. అందువలన 2 రోజులు ఉండి తిరిగి వస్తాను తడబడుతూనే అన్నాడు రాజు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు. ఇప్పుడు ఇంత పెద్ద పెట్టెను మోసుకు వెళ్తున్నావు. అందులో ఏముంది అని కోపంగా అడిగాడు ఆర్య. అదంతా నీకు చెప్పనవసరం లేదు. నాకు ఇక నటించడం వీలు కాదు.
ఈ ఆస్తి అంతా నువ్వు అనుభవించు, నన్ను వదిలేయ్ అని 2 అడుగులు వేశాడు రాజు. ఆర్య జేబులో నుండి రివాల్వర్ తీసి అడుగు ముందుకు వేశావంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అనడంతో రాజు ఆగిపోయాడు. సరిగ్గా ఆ సమయానికి శ్రీనివాసమూర్తి దెయ్యం అక్కడికి వచ్చి ఆసక్తిగా వారి మాటలు వినసాగింది. ఇంటి బయట రాఘవ నక్కి వినసాగాడు. రాజు భయపడకుండా, నీ బెదిరింపులకు నేను భయపడను. ఇక నటించడం నా వల్ల కాదు. కావాలంటే అందరి ముందు నేను కాశీ రామేశ్వరం వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు సంతోషంగా ఉండు అన్నాడు. నీ మీద నాకు నమ్మకం లేదు. మొన్న 10 లక్షలు నాకు తెలియకుండా తీసుకున్నావు. ఇప్పుడు ఇంట్లో ఉన్నవి దోచుకొని వెళ్తున్నావు. బయటకు వెళ్ళి నా గురించి ఎవ్వరికీ చెప్పమని గ్యారంటీ ఏమిటి? నేను నా జాగ్రత్తలో ఉండటం మంచిది. నిన్ను చంపితే నాకు తృప్తి అంటూ ఆర్య రివాల్వర్ పేల్చాడు. అది గ్రహించిన రాజు ఎగిరి సోఫా వెనుక దాగాడు. ఆర్య ముందుకు వచ్చాడు. అప్పుడు రాజు తన వద్దనున్న విషపు కత్తిని గురిగా ఆర్య మీదకు విసిరాడు. కత్తి గురిగా ఆర్య గుండెల్లో గుచ్చుకోవడంతో ఆర్య పెద్దగా అరిచి కింద పడ్డాడు. ఆర్య నోటి నుండి నురగలు రాసాగాయి. రాజు నవ్వుతూ, నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా? నీలాంటి వారిని ఎంతమందిని చూశాను. ఇక నాకు అడ్డు ఎవరూ లేరు. నా గురించి తెలిసినా నువ్వు చనిపోతే ఈ ఆస్తి అంతా నాకే అని అరిచాడు. ఆర్య మెల్లగా కళ్ళు తెరిచి, ద్రోహి, ఈ ఆస్తి అనుభవించాలని ఎన్నో కలలు కన్నాను. శ్రీనివాసమూర్తిని చంపాను, కానీ ఇది నీకు దక్కనీయను అన్నాడు. రాజు కింద పడిన రివాల్వర్ తీసుకుని, నిన్ను విషపు కత్తితో పొడిచాను. ఇక కొద్ది క్షణాల్లో నీ ప్రాణం పోతుంది. అదిగాక నీ రివాల్వర్ నా చేతిలో ఉంది. ఇక నన్ను ఎలా అంతం చేయగలవు అని నవ్వసాగాడు. ఆర్య నెమ్మదిగా, నీ మనసులో ఇలాంటి దుష్టాలోచన ఉందని నాకు ముందే తెలుసు. అందువలన నీకు బయట నుండి వస్తూ నీతో మాట్లాడుతూ నా వద్ద అతి చిన్న పిన్ గన్ ద్వారా విషపు సూదిని నీ మీదకు విసిరాను. అది నీ చేతిపై గుచ్చుకుంది. ఈ పాటికి విషం నీ శరీరంలోకి ప్రవేశించి ఉంటుంది. ఇక నీకు మాట్లాడటానికి అవకాశం ఉండదు. హహహా అని నవ్వుతూ ప్రాణాలు వదిలాడు. అప్పుడు రాజు తన చేయిని గమనించాడు. అప్పటికే అతని శరీరమంతా నీలిరంగులో మారిపోయి నోటి నుండి నురగలు రాసాగింది. మరుక్షణం రాజు కింద పడి మరణించాడు. అప్పుడు బయట నుండి రాఘవ లోపలికి వచ్చి, శ్రీనివాసమూర్తి, మీ కోరిక ఇప్పుడు నెరవేరిందా? ఇక సంతోషంగా మీరు బయలుదేరండి అన్నాడు. నిజంగా నా మనసు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను చెప్పినట్లు నీకు డబ్బు ఇవ్వాలి కదా. మా ఇంటి వెనక ఉన్న మామిడి చెట్టు కింద డబ్బులు దాచి ఉంచాను. నేను వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా ఉండు. ఇక నేను సంతోషంగా స్వర్గలోకం చేరుకుంటాను అంటూ శ్రీనివాసమూర్తి ఆకారం పొగలా మారి పైకి వెళ్ళిపోయింది. రాఘవ సంతోషంతో, ఆ పెద్ద మనిషి కోరిక నెరవేర్చిన తృప్తి నాకు ఉంది. ఆయన ఇచ్చిన డబ్బుతో హాయిగా మా అమ్మా నాన్నలతో కాలం గడుపుతాను అంటూ ఇంటి వెనక వైపు వెళ్ళాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.